తల్లి చెప్పండి అమ్మా, మీ సమస్య చెప్పండి అమ్మకి. నమస్తే మేడం గారు. మా తంటికొండ దగ్గర పెట్టుకోమ్మా. మా తంటికొండ గ్రామం మేడం గారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అమ్మంలో మరొక ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు మేడం గారు. కానీ పట్టా అయితే ఇచ్చారు కానీ భూమి ఇంతవరకు చూపించలేదు మేడం గారు. మాకు మేము చాలా పేదవాళ్ళం. గ్రామం పేరు చెప్పండి అమ్మా. తంటికొండ గ్రామం మేడం గారు మాది. మేము చాలా స్థలం వచ్చింది. తర్వాత మాకు స్థలం అయితే ఇవ్వలేదు మేడం గారు. పట్టాలు ఇచ్చారండి, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇచ్చారు మేడం గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి అమ్మలోనండి. అప్పటి నుంచి మాకు ఇళ్ల స్థలాలు లేదు మేడం గారు. పేపర్ ఇచ్చాడా? అదిగోండి పేపర్ ఇచ్చారు మేడం. సలిమంట వేసుకోండి. అది మాకైతే స్థలాలు చూపించలేదు మేడం గారు. మేము ఎక్కడికి వెళ్ళినా గానీ అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు, ఇస్తామంటున్నారే తప్ప మాకేమీ చూపిస్తలేదండి. మేము అద్దెంట్లో ఉండి మా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం, అద్దె కట్టలేకపోతున్నాం మేడం గారు. మీరు పెద్ద మనసు చేసుకుని మాకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తే మేము అందులో ఏ పాకన్నా వేసుకొని. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక మీకు పేపర్ల ముక్కలు మాత్రమే ఇస్తున్నారు అంటే ఇంకా దానికి ఎవరైనా ఏం చేయగలరు? ప్రభుత్వం చేయాలమ్మా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లులు వచ్చాయి. ప్రభుత్వాలు చేయాల్సిన పని నిలదీస్తామమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తాము, చంద్రబాబు గారిని కూడా నిలదీస్తాము. పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వాలి. ఎంతమంది ఉన్నారు మా బాధితులు? ఎంతమంది ఉన్నారు ఆ బాధితులు? ఎంతమంది ఉన్నారు? ఇలా ఎంతమందికి పట్టాలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. 600 జనం ఉన్నారు సార్ మా 600 మందికి. అంటే ఉట్టి పేపర్ మొక్కిచ్చారు అంతే మేడం గారు. స్థలం ఇయ్యలేదు. లేదు మేడం గారు, ఇవ్వలేదండి అప్పటి నుండి. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక ఎన్వలప్ లో పెట్టి అడ్రస్ రాసి పంపించండి అమ్మా. మీరే పెట్టుకోండి సార్, మాకేం చేస్తుంది పట్టమని. మీ సమస్య విన్నారు తల్లి అమ్మ.